అసలు ఏంటి ప్రాబ్లం? సార్ మా పాపకి ఏమైతుంది మాకు అర్థం కావట్లేదు. నైన్ మంత్స్ బతుకుతుంది అన్నప్పుడు మేమెందుకు సార్ బ్రతికి? ఫంక్షన్కి వెళ్తే అక్కడ సడన్గా ఒకరోజు పాప చాలా సీరియస్ అయిపోయింది, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది, కష్టము అని అన్నారు. $3 lakhs డిపాజిట్ చేస్తేనే తీసుకుంటామని అంటే నేను చేసేదే జొమాటో. ఆ రోజు నా దగ్గర 3000 రూపీస్ ఉన్నాయి. అప్పుడైతే అమ్మ మా నేర్చేది నొప్పి లేస్తుంది అని అంటే మా ప్రాణం అల్లాడిపోయేది. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. యూరిన్ బ్యాక్ వెళ్తుంది. మాకు ఎక్కడ హెల్ప్ అవ్వట్లేదు, ఇంకా మాకు లాస్ట్ ఛాన్స్, మేము చనిపోదాం అనుకున్న టైంలో మాకు దగడ్సాయి ఆయన గురించి తెలుసు. నెక్స్ట్ డే ఆయన కాల్ చేసి దాని తర్వాత సింగర్ మధుప్రియ దగ్గరికి వెళ్తే మా పాపను ఎత్తుకొని తను అసలు చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక్క నిమిషం మాకు కాల్ చేస్తాం, చూద్దాం. ఒకటి మనకు మన స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ అవుతున్నది, వినోద్ గారు అని మనకు వచ్చారు. వాళ్ళది ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళ పాపది ప్రాబ్లం ఉంది, బ్లడ్ అది అంతా. డాక్టర్స్ వచ్చేసి పర్మనెంట్ సొల్యూషన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ చేయాలంటున్నారు. బ్లడ్ పరంగా అయితే నేను చూసుకుంటాను, సో పాపకు కూడా 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి పాపకు సహకరించాలి, పాపకు కొంచెం హెల్ప్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని చాలా బాధాకరం అండి. ఇది ఒక గెస్ట్ అని కాకుండా ఒక బాధలు వచ్చారు వీళ్ళు. చిన్న పాప పుట్టిందంటే ఇల్లంతా కలకలాడుతుంది, హ్యాపీగా ఉండొచ్చు మనం పిల్ల పాపలతోనే అనుకుంటాం. కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం పాప పుట్టింది కానీ సంతోషం ఒక 1 yearలోనే వాళ్ళకు లేకుండా పోయింది. పాప 1 year అయిన తర్వాత వాళ్ళకి దుఃఖమే ఉంది. పాప చూస్తే ఇప్పుడు 3 years ఉంది, 3.5 years ఉంది. కానీ దురదృష్టశాతం ఏందో కానీ తన పుట్టకనే ఒక బాధాకరంగా అండ్ మొత్తం టోటల్ తను ఒక చిన్న పాప ఇప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆడుకోవాల్సిన వయసులో హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఇంట్లో రెస్ట్ తీసుకునే టైం అలా ఉంది ఆమెది. ఇవి చూస్తే కనుక ఏదో MA ఏదో డిగ్రీ అండ్ ఏదో సాధించింది కాదండి. చిన్న పాప 3 years పాపకు ఇన్ని టెస్టులు చేసేసి ఇన్ని చేసి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నాయి. ఇవన్నీ తన పాప డిసీజ్కి సంబంధించిన ఇష్యూస్ ఇవి అన్ని రిపోర్ట్స్ ఇవి. అండ్ చాలా వరకు ఈ పాప ప్రాబ్లం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలట. దానివల్ల తనకు బ్లడ్ క్లాట్ అవ్వడం, మనకేమో బ్లడ్ ఏదైనా తింటే మనకు బ్లడ్ ఉత్పత్తి అయ్యి మంచిగా మనకు ఎనర్జీగా ఉంటాం. కానీ ఈ పాపకు మాత్రం రివర్స్ అట. ఏది తిన్నా కూడా ఏం చేసినా కూడా బ్లడ్ క్లాట్ అవ్వడం, అది దాని వాపు రావడం అవి అన్నీ జరుగుతుంటుందట. ఇంకోటి యూరిన్ కూడా మనకు బయటికి వెళ్ళిపోతుంటుంది. బట్ ఈ పాపకు మాత్రం యూరిన్ రివర్స్గా కిడ్నీస్లో జామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం స్టోన్స్ లాగా అయిపోయి ఉంటుందట. మొత్తం టోటల్గా చూస్తే బాడీ మాత్రం పాపకు చాలా బ్లడ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఒకటే పరిష్కారం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అది పరిష్కారం దక్కుతుందని చాలా పేరెంట్స్ మాత్రం తిరగని చోటు లేదు, తిరగని పెద్దవాళ్ళ దగ్గర లేదు, చాలా వరకు తిరుగుతున్నారు కానీ ఎవరు కూడా సహాయం చేస్తలేరు. ఎంత సహాయం చేసినా కూడా ఇది మాత్రం చాలా లక్షలతో కూడుకున్న పని ఈ పాపది. అండ్ ఆ ఫ్యామిలీ మనతో ఉన్నారు. మన ఇలా సోషల్ పోస్ట్ టీవీకి రావడం జరిగింది. అసలు ప్రాబ్లం ఏంటిది అండ్ ఇంత ప్రాబ్లమ్స్ విన్న తర్వాత ఇవి చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు ఆగుతలేదండి. చిన్న పాప 3 years ఆడుకునే వయసులో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. తను ఒక్కొక్కసారి నడుచుకుంటా కూడా కింద పడిపోవడం కానివ్వండి, నడవలేదట, ఆడుకోలేదట. ఏది తిన్నా కూడా తనకు ఒక విషయం తింటే మనకు ఆరోగ్యంగా మన హెల్తీగా ఉంటాం కానీ ఆ పాపకి ఏం తిన్నా కూడా పడతలేదట. ఒకసారి ఆ పేరెంట్స్ మనతో ఉన్నారు, వినోద్ గారు అండ్ విజయ గారు మనతో ఉన్నారు. అండ్ పాప పేరు కూడా చాలా బాగుంది, విశ్రుత ప్రియాన్సి పేరు కూడా చాలా చక్కగా ఉంది. కానీ అమ్మాయి అదృష్టం మాత్రం ఇట్లా ఉంది. చూద్దాం, మనంతో మనం ప్రయత్నిద్దాం. మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? పర్లేదు. ఏడవకండి వినోద్ గారు, ఏడవకండి. ఏడవకండి, అవుతుంది, మంచిగా అవుతుంది. ప్రాపర్ ఎక్కడండి? మాది మహబూబాబాద్ సార్. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు సపరేట్ జిల్లా మహబూబాబాద్ అండి మాది. ఓకే,
పాపకు ఎప్పటి నుంచి డిసీజ్ వచ్చింది? పాప 2020 మేలో పుట్టిందండి. ఓకే. ఫస్ట్ బర్త్డే వరకు బాగుంది, పుట్టినప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి హెల్తీగా పుట్టింది. 1 ఇయర్ వరకు బాగుంది. 1 ఇయర్ తర్వాత రిపీటెడ్గా అంటే హెవీగా ఫీవర్ రావడం. ఎలా అంటే మంత్లో కనీసం ఒక 20-25 డేస్ ఫీవర్తోనే ఉండడం. 1 వీక్ ఫీవర్తో ఉంటే ఒక 2 డేస్ బాగుండడం, మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ ఫీవర్ రావడం. ఇట్లా రిపీటెడ్గా ఒక 3 మంత్స్ అట్లా ఫీవర్ వస్తుంటే మేము మహబూబాబాదు, హన్మకొండ, వరంగల్ పిల్లల డాక్టర్ అందరికీ చూపెట్టాం. ఇక్కడ హాస్పిటల్స్లో అన్ని ప్రైవేట్గానే చూపెట్టాం. అంటే అప్పుడు కొంచెం నేను జాబ్ చేసేవాడిని కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా, కొంచెం బాగానే ఉండేవాడిని. అట్లా మేము కొంచెం మనీ ఉన్నప్పుడు మంచి మంచి హాస్పిటల్స్లో చూపించాము. ఎక్కడికి తీసుకెళ్ళినా ఏ టెస్ట్ చేసినా ప్రతి దాంట్లో నెగిటివ్. బాగుంది, ఏ టెస్ట్ చేసినా ఏ ప్రాబ్లం లేదు, ఏం లేదు. బ్లడ్ తగ్గుతుంది. బ్లడ్ తగ్గుతుంది, కానీ బ్లడ్ తగ్గుతుంది అనేది మాకు తెలియదు, డాక్టర్లకు తెలియదు అప్పుడు. అంటే మలేరియానా, డెంగ్యూనా, చికెన్ గున్యానా టెస్టులు చేస్తే వైరల్ ఫీవర్, నార్మల్ ఫీవర్ అనే వస్తుంది. అంటే బ్లడ్ తగ్గుతుంది, కొంచెం మంచి ఫుడ్ బాగా పెట్టండి, ఇదే చెప్తున్నారు. ఇట్లా మేము దాదాపుగా ఒక 3-4 మంత్స్ అట్లా ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించిన తర్వాత ఒకరోజు మేము వరంగల్ చిన్న ఫంక్షన్కి వెళ్ళాం. మా మిస్సెస్ వాళ్ళది వరంగల్ అనమాట. ఫంక్షన్కి వెళ్తే అక్కడ సడన్గా ఒకరోజు పాప చాలా సీరియస్ అయిపోయింది. చాలా సీరియస్ అయిపోయి శ్వాస తీసుకోవడము, అసలు చూడడం, మాట్లాడడం ఏమీ లేదు, వామిటింగ్స్ చేసుకొని ఇట్లా పడిపోయింది. మాకు భయం వేసి వరంగల్ ఎంజిఎం దగ్గరలో ఉన్నది ఎంజిఎం అని చెప్పేసి ఎంజిఎంకి తీసుకెళ్తే పాపకు చాలా సీరియస్ ఉంది, బ్లడ్ అసలు లేదు, పాపకు 4% ఉంది, 4% ఓన్లీ మేము తీసుకెళ్ళినప్పుడు 4% ఉంది, చాలా సీరియస్ ఉంది. అసలు ఏమైంది అని అప్పటికప్పుడు తీసుకొని ఐసీయూలో వెంటిలేషన్ అది పెట్టి మొత్తం టెస్టులన్నీ చేస్తే బ్లడ్ తక్కువ ఉంది. అసలు ఏమైంది, బ్లడ్ ఎందుకు తక్కువ ఉందని ఫస్ట్ అయితే బ్లడ్ ట్రాన్స్లేషన్ చేశారు, బ్లడ్ ఎక్కించారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత ఫీవర్కి సంబంధించిన ట్రీట్మెంటు అట్లా ఒక 1 వీక్ ఇచ్చారు. 1 వీక్ ఇచ్చి ఫీవర్ తగ్గిన తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించారు. అంటే ఫీవర్ తగ్గింది, కంట్రోల్ అయిందని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినాక మళ్ళీ పోయిన రోజు ఒకరోజే బాగుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఫీవర్ మళ్ళీ వచ్చాము. ఎట్లా అంటే ఫీవర్ వస్తే తనకి 105, 106, 110 అంటే 110 అట్లా హెవీగా వచ్చేది. మీకు టాబ్లెట్స్ కాదు, అవి ఇంజెక్షన్స్ వేశారు. పారాసిటమాల్ ఇంజెక్షన్ వేశారు. చిన్న పాప అప్పుడు బాటిల్ పారాసిటమాల్ బాటిల్ 10 ml 10 ml 105, 110 అంటే మనకు 102, 101కే చచ్చిపోతాం. అట్లా అంటే 1 అవర్కి తగ్గేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ అట్లా సెలైన్ లెక్క పెట్టి ఫీవర్ వచ్చినప్పుడల్లా ఎక్కిచ్చారు తినకి. అట్లా 6 మంత్స్ వరంగల్ ఎంజిఎంలో ఒకసారి వెళ్ళినప్పుడు 40-45 డేస్ ఉన్నాం. అడ్మిట్లోనే 40-45 డేస్. తర్వాత ఒకసారి 2 మంత్స్, తర్వాత ఒకసారి 3 మంత్స్, ఇట్లా 6 మంత్స్ మేము ఎంజిఎంలోనే ఉన్నాం, వరంగల్ ఎంజిఎంలో. ఎందుకు ఇలా అసలు బ్లడ్తో ఏమైంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా వస్తుంది ఫీవర్ అని చెప్పేసి డాక్టర్స్ కొంచెం డిస్కస్ చేసుకొని ఒక టెస్ట్ చేద్దాము పాపకి, అది HLA HPLC అని ఉంటుంది, క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్. ఆ టెస్ట్ కూడా ఇక్కడ లేదు, వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకెళ్తారు, దానికి కొంత అమౌంట్ అవుతుంది, మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఢిల్లీలో చేస్తారు. అంటే అప్పటికి నా దగ్గర కొంచెం అమౌంట్ లేదు, అది 15,000 ఏమో అన్నారు. సో వాళ్ళు వచ్చి బ్లడ్ తీసుకున్నారు, కొంచెం నా పరిస్థితి చూసి ఒక 1,000 అట్లా నాకు కన్జ్యూమ్ ఇచ్చి 14,000 ఇచ్చారు. 14,000 తర్వాత 14-15 డేస్కి వస్తుంది అని అన్నారు. 15 డేస్కి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినప్పుడు డాక్టర్స్ పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మీ పాపకి సికిల్ సెల్ అనీమియా అనే ప్రాబ్లం ఉంది అని అంటే ఏంటిది మాకు తెలియదు, మాకు అర్థం కాదు, మేము ఎప్పుడు వినలేదు. అంటే ఏమైంది సార్, ఏమన్నా ఎలా ఉంటుంది మా పాప అని అంటే, బాగానే ఉంటుందమ్మా, బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి ఎప్పటికీ, మెయిన్ ఎవరికన్నా ఉందా అంటే మాకు ఎవరికి లేదు, మేనరికమా అని అడిగారు. కాదు సార్ మేము బయట అని చెప్పాము, ఇట్లా మీ పాపకి ఇలా ప్రాబ్లం వచ్చిందమ్మా,
ఇక ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అన్నారు. సరే ఎలా సార్ ఇలా ఉంటే ఎలా మేము మాకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే వాళ్ళు అప్పుడేం చెప్పలేదు. అంటే మేము పరిస్థితి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడము మా పరిస్థితి చూసి ఉండండి చూద్దాం చేద్దాం అని చెప్పి మేము వెళ్ళడము బ్లడ్ ఎక్కించడం. ఆ బ్లడ్ ఎక్కించే టైంలో ఈమెకి అంటే పడకపోవడము ఒక్కోసారి బ్లడ్ కూడా పూర్తిగా ఎక్కేది కాదు సార్, కొంచెం అంత కొనుక్కొచ్చినా కూడా కొంచెమే ఎక్కేది, వెంటనే ఫీవర్ వచ్చేది. 300 ml ప్యాకెట్ వేస్తే 100 ml 50 ml అట్లా ఫీవర్ వచ్చేది, ఆగిపోయేది. మిగతా బ్లడ్ వేస్ట్ అయిపోయేది. అట్లా కూడా కొన్నిసార్లు చాలా ప్రాబ్లం అయింది పాపకి. అయిన తర్వాత మళ్ళీ ఇలా చెప్పారు, డిశ్చార్జ్ చేశారు సార్. చేసినాక ఒక 10-15 డేస్కి ఇక్కడికి వచ్చాము, మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడికి వచ్చాక అసలు మొత్తం ఇలా ఉబ్బిపోయింది పాప, ఉబ్బిపోయి బాడీ అంతా వచ్చి ఇక్కడికి వెళ్ళాము. వెళ్తే ఇక్కడ ఒక హాస్పిటల్కి వెళ్తే పాప చాలా సీరియస్గా ఉంది, డీహైడ్రేట్ అయిపోయింది, అంతా డీహైడ్రేట్ అయిపోయింది, కష్టము అని అన్నారు. అడ్మిట్ చేయాలి అన్నారు. అడ్మిట్ చేయాలి, ఇంత కట్టాలి అని అంటే మా దగ్గర అప్పుడు 3 lakhs డిపాజిట్ చేస్తేనే తీసుకుంటామని అంటే నేను చేసేదే జొమాటో సార్. నాకు ఆ రోజు నా దగ్గర 3000 రూపీస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాప చూస్తే చాలా సీరియస్ అయిపోయింది. పడుకోబెడితే పడుకోవట్లేదు, కూర్చోబెడితే నిల్చోవట్లేదు. ఇక్కడి నుంచి ఎత్తుకొని హైదరాబాద్ ఇక్కడి నుంచి ఎత్తుకొని నాకు ఇక్కడ అప్పుడు నీలోఫర్ ఉంటుంది, గాంధీ ఉంటుంది అనేది ఆ టైంలో నాకు అంటే మేము ఆలోచించే అంత లేదు, స్టేజ్లో లేను. అయితే మేము ఎంజిఎంలో చూపెట్టుకున్నాం కదా వరంగల్లో, అక్కడికే తీసుకెళ్తాం. ఇట్లనే ఎత్తుకొని వరంగల్ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు కదా, మా పాప ఎట్లున్నా అక్కడికే తీసుకెళ్తామని తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు బ్రతికించారు పాపని. బాగా సీరియస్ అయిపోయింది. ఇవి కూడా ఇలా వాసినాయి, కాళ్ళు కూడా ఇట్లా వాసి నిలవలేదు. ఒక 1 month నడవలేదు. అప్పుడు మొత్తం మనిషి వాసి టాయిలెట్ పోయలేదు, కడుపు ఉబ్బింది. స్కానింగ్స్ తీశారు, ప్లీహం ఉబ్బింది అని అన్నారు. ఆ 1 monthలోనే 8 times బ్లడ్ ఎక్కించారు, ఉబ్బింది అన్నారు. సార్ మా పాపకి ఏమవుతుంది మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇట్లా మీ పాపకి ఇట్లా ప్రాబ్లం ఉంది కదమ్మా, బ్లడ్ ప్రాబ్లం, ఇట్లా ఉంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, హెచ్ఎల్హెచ్ ఏదో అన్నారు సార్. అది వస్తే 9 months బతుకుతారు అన్నారు. 9 months బతుకుతుంది అంటే అప్పుడు మేమెందుకు సార్ బ్రతికి ఒక్కతే బాపు. అప్పుడు టెస్టులు చేపిస్తే హార్ట్కి కూడా నీరు వచ్చింది అన్నారు సార్. ఒకదాని కూడా ఒకటి బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. యూరిన్ కూడా 1 month బిడ్డకి పైప్ వేసి తీశారు. అప్పుడైతే అమ్మ మా నేర్చేది నొప్పి లేస్తుంది అని అంటే మా ప్రాణం అల్లాడిపోయేది పైప్ వేస్తుంటే. చిన్న పాప 2 years ఉండేనా అప్పుడు? 2 years పడ్డాయి సార్. 2 years పడ్డాయి. 1 year వరకు బాగుంది. ఇంకా 2nd year ఎంటర్ అయింది. ఆమెకి నరకమే అనుభవిస్తుంది ఇప్పటికీ కూడా సార్. ఇప్పుడు బాగుంది కదా చూడడానికి, సడన్గా బ్లడ్ తగ్గిపోయి ఫీవర్ వచ్చిందంటే ఇంకా 1 week బ్యాక్ బాగా ఘోరంగా, సంక్రాంతి అప్పుడు బాగుంది సార్. ఇప్పుడు 1 week బ్యాక్ నుండి ఇప్పుడు కొంచెం మళ్ళీ అది అయిపోయింది. 1 week ఈ లాస్ట్ వీక్ అయితే మొత్తం ఎలానో ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు ఈమెకి ఏమైనా ప్రాబ్లం ఫీవర్ రాగానే అర్థం చేసుకోవాలి మనం. ఇంకా మాకు అర్థమైపోతుంది అంటే బ్లడ్ తగ్గుతుంది. సరే ఇప్పుడు ఇంత అవస్థ పడతారు, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళకి? అసలు ఏం కావాలంటున్నారు డాక్టర్స్? అంటే ఇప్పుడు ఈమెకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి సార్ పాపకి. ఈ బ్లడ్ ప్రాబ్లం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి. ఆ మందులు వాడుతుంటే ఇప్పుడు కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది, యూరిన్ బ్యాక్ వెళ్తుంది, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, ప్లీహం ఉబ్బింది, హార్ట్కి కూడా కొంచెం అంటే నీరు వచ్చింది, ఇప్పుడు తగ్గింది అని అన్నారు. కానీ ఏ టైంకి ఎట్లా ఉండేది అనేది తెలియట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ ఉంటుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అది చేసుకుంటే మీ పాపకి లైఫ్ ఉంటుంది అని అంటున్నారు సార్. ఎంత కావాలంటే ఇప్పుడు ఖర్చు? సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈమె ట్రీట్మెంట్కి ఓన్లీ ట్రీట్మెంట్కి మాకు మంత్లీ ఒక 30,000 to 40,000 అవుతుంది. 40,000 వరకు అయితే. సర్జరీకి వచ్చేసి
కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. ఒక దగ్గర 50 lakhs, ఒక దగ్గర 60 lakhs, ఒక దగ్గర 75 lakhs. సో మాకు 50 to 75 lakhs అని చెప్తున్నారు. నేను ఢిల్లీ ఎయిమ్స్లో అంటే అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళడానికి నాకు ఆ టైంలో నాకు అంత స్తోమత కూడా లేదు. నేను తెలిసిన వాళ్ళ ద్వారా నేను నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే వాళ్ళు 60 lakhs చెప్పారు. 60 lakhs చెప్పారు. ఇదంతటికి 1 year ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే బిఫోర్ సర్జరీ 3 months ఈమెని అండర్ అబ్జర్వేషన్లో ఉంచుకొని బాడీలో ఏ ప్రాబ్లం లేకుండా చూసుకొని దాని తర్వాతే సర్జరీ చేస్తారు. ముందు కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కూడా కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది కదా, 2 కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా, అవి తగ్గితేనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్. లేకుంటే ఒక్కొక్కటి లేకుంటే ఇప్పుడు ఇప్పుడు ఆమెకు కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయి కదా, నొప్పి అని ఏడుస్తుందా? ఏడుస్తుంది సార్. టాయిలెట్ పోసేటప్పుడు నానా మండుతుంది, నొప్పి లేస్తుంది, మంట వస్తుంది అని చెప్తారు, ఏడుస్తుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇంత ఖర్చు కదా, ఇప్పుడు మీరంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఇప్పుడు మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరు హెల్ప్ చేస్తున్నారు మీకు? మాకు ప్రస్తుతానికైతే మేము కలిసిన ఒక మినిస్టర్ని కలిసాం సార్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఓకే. ఒక ఎంపీ గారిని కలిసాము, ఒక ఎంపీని కలిసాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయనను కలిసాము. ఎవరైతే మాకు హెల్ప్ చేయలేదు. ఎక్స్ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు లాస్ట్ ఎక్స్ఎమ్మెల్యే ఆయన కొంత మాకు ఆర్థికంగా మందుల కోసం అని చెప్పేసి ఆ టైంలో పాపకి కొంత సాయం చేశారు. అంతకుమించి మాకు ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఇప్పుడు 3 నెలలే కాబట్టి మేము వాళ్ళని అనడానికి మాకు ఛాన్స్ లేదు. సో ఎమ్మెల్యే గారిని అయితే 2 times కలిసాము. వీళ్ళ ద్వారా అయితే మాకు ఎటువంటి హెల్ప్ అవ్వలేదు. మీ దగ్గర ఆల్రెడీ పేపర్లో కూడా రావడం జరిగింది, ప్రాణభిక్ష పెట్టరా అని పెట్టారు, పేపర్ కూడా రావడం జరిగింది, కానీ ఎవరు రెస్పాండ్ అయ్యారు? ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. చాలా వరకు చూస్తే కనుక మేము ఇది హెల్ప్ చేస్తున్నాం, అది హెల్ప్ చేస్తున్నాం, చాలా మంది వస్తుంటారు కదండి అంటారు సార్. కానీ మా వరకు వచ్చేసరికి అయితే నేను విన్నాను, చూశాను ఇదంతా మీరు అన్నట్లుగానే మీడియా ముందు అంటే న్యూస్ ఛానళ్ళల్లో అక్కడక్కడ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము, వీళ్ళకి హెల్ప్ చేస్తాము, ఈ ఎమ్మెల్యే గారు చేశారని చూశాను. కానీ ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి నేను డైరెక్ట్గా వెళ్తే నాకు ఎక్కడ 1 రూపాయి హెల్ప్ అవ్వలేదు. ఇంకా నేను అక్కడికి వెళ్ళడం అంటే నేను ఉండేది హైదరాబాద్, నేను పాప కోసము కానీ ఇప్పుడు నా వృత్తిరీత్యా కానీ నేను ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు నేను వాళ్ళని కలవాలంటే మా ఇప్పుడు సపోజ్ ఇక్కడ హైదరాబాద్ ఏదో ఒక ఎమ్మెల్యేని కలిస్తే మీదే కాన్స్టిట్యున్సీ, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఓకే, నేను మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి. సో నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మా ముగ్గురికి అప్ అండ్ డౌన్ కనీసం 1000 రూపాయలు అవుతాయి. నేను అట్లా ఒక 4 సార్లు తిరిగితే నెలకి 4000 అయిపోతున్నాయి. నాకు ఖర్చు అవుతున్నాయి కానీ నాకు ఎక్కడ ఒక 1 రూపాయి హెల్ప్ అవ్వలేదు సార్ నాకు. ఓకే. ఎవరు డాక్టర్ ఇప్పుడు ఏమైనా కన్సల్ట్ చేస్తున్నారు మీరు? ఏ డాక్టర్ని? ఇప్పుడు ఎంఎన్జే హాస్పిటల్ సార్. మాట్లాడతారు తను డాక్టర్? బిజీయా సార్? అంటే బిజీ ఉంటారు సార్. ఆయన ఒక్క దగ్గర వర్క్ చేయరు సార్. ఆయన కొన్ని ఆర్గనైజేషన్స్లో ఫ్రీ సర్వీస్ చేస్తారు, ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చేస్తారు సార్. ఆయన చాలా బిజీగా ఉంటారు. మాకు అపాయింట్మెంటే మేము ఎర్లీ మార్నింగ్ 5-5:30కి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ముందే కాల్ చేసి వాళ్ళ అసిస్టెంట్కి కానీ లేకపోతే హాస్పిటల్కి కానీ కాల్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో మాకు ఇట్లా మేము మా దగ్గర ఉన్న డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవడం అవుతుంది కానీ మాకైతే ఎక్కడ ప్రయోజనం లేదు సార్. ఒకసారి చూద్దాం, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మాకు సహాయం చేసిన వాళ్ళు అయితే ఒక 4 సార్. ఆ 4 ఎవరంటే ఇప్పుడు మీ ద్వారా పరిచయమైన వాళ్ళు అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసేవాళ్ళు. అట్లా మాకు బోయినపల్లి దగడ్ సాయి అన్న అంటే మేము ఒక 2 years బాగా అందరి దగ్గరికి తిరిగి మాకు ఎక్కడ హెల్ప్ అవ్వట్లేదు, ఇంకా మాకు లాస్ట్ ఛాన్స్ మేము చనిపోదాం అనుకున్న టైంలో, ఏదైనా చేసుకొని చనిపోదాం అనుకున్న టైంలో మాకు దగడ్ సాయి అన్న గురించి దగడ్ సాయి అన్న దగ్గరికి వెళ్ళారా? తెలిసి అన్న దగ్గరికి వెళ్తే మొత్తం ఫస్ట్ మా కూర్చోబెట్టి మా గురించి మొత్తం మాట్లాడి ఏమైంది ఏంటి ప్రాబ్లం అని తెలుసుకున్నాక ఒక 24 hours టైం ఇవ్వండి బ్రదర్ అని చెప్పేసి నా నెంబర్ తీసుకున్నారు. 24 hours తర్వాత నెక్స్ట్ డే ఆయన కాల్ చేసి ఎస్ఆర్ నగర్ లోబో టాటూస్ ఉంటుంది అక్కడికి రండి అన్నాడు. మేము అక్కడికి వెళ్తే బిగ్ బాస్ ఉన్నారు కదా, లోబో అన్న యాంకర్, అన్నతో ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రాము సోషల్ మీడియాలలో పెట్టించాడు. మాకు అప్పుడే తెలిసింది ఇట్లా వీళ్ళు పెడితే అమౌంట్ వస్తుంది, ఇట్లా సోషల్ మీడియాని అప్రోచ్ అయితే ఫండింగ్ వస్తుంది, హెల్ప్ చేస్తారు అని మాకు అప్పటి వరకు తెలియదు. అట్లా దగడ్ సాయి అన్నతో పెట్టిస్తే మాకు ఒక 2-3 monthsకి హెల్ప్ అయింది. దాని తర్వాత సింగర్ మధుప్రియ ఉన్నారు కదా, మధుప్రియ దగ్గరికి వెళ్తే తనకు పర్సనల్గా ఒక 20,000 ఇచ్చారు.
ప్లస్ తను కూడా అప్పుడు బాగాలేదు. తను అప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు సీరియస్ సిచ్యువేషన్లోనే వెళ్ళాం. మా పాపను ఎత్తుకొని తను అసలు చాలా ఎమోషనల్ అయిపోయింది. మా బాధ చూసి మా పరిస్థితి చూసి తను ఎమోషనల్ అయిపోయి తను పర్సనల్గా ఒక 20,000 హెల్ప్ చేశారు. ప్లస్ తను వీడియో చేసి పెట్టడం వల్ల అట్లా కూడా మొత్తం తను ఇచ్చినవి అన్నీ కలిపి ఒక 50,000 వచ్చింది. తర్వాత జర్నలిస్ట్ శంకర్ అని ఉన్నారు కదా, ఐ న్యూస్, ఆయన కూడా ఒక వీడియో చేసి పెట్టారు. ఆయన ద్వారా ఒక 50,000 వచ్చింది. ఇప్పుడు ఆరాధ్య ఫౌండేషన్ సుష్మిత మేడం, తను మా వీడియో చూసి మాకు కాల్ చేశారు. ఒక్క నిమిషం మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, చూద్దాం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్నగారు, బాగున్నారా? ఒకటి మన స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ అవుతున్నది. వినోద్ గారు అని మనకు వచ్చారు. వాళ్ళది ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళ పాపది ప్రాబ్లం ఉంది. బ్లడ్ అది అంత బ్రోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలన్నట. అది కొంచెం మీరు చూడగలుగుతారా? ఒక్కసారి వాళ్ళ డాడీకి ఇస్తాను, మాట్లాడతారా? ఒక్కసారి ఏంటో ప్రాబ్లం చూసి కొంచెం చూడగలుగుతారా మీరు? ఒక్కసారి చూడండి మీ వాళ్ళు. ఒక్క నిమిషం సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పండి అన్న, ఏంటి ప్రాబ్లం? సార్ నా పేరు వినోద్ కుమార్ అండి. మా పాప వచ్చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్తో బాధపడుతుంది సార్. ఓకే 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 సార్, దీనికి డాక్టర్స్ వచ్చేసి పర్మనెంట్ సొల్యూషన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ చేయాలంటున్నారు. ఎందుకు అంటే పాపకి బ్లడ్ తగ్గిపోయినప్పుడల్లా ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పాప కిడ్నీ రిఫ్లెక్షన్తో ప్లస్ 2 కిడ్నీల్లో స్టోన్స్తో బాధపడుతుంది. దీనివల్ల తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెగ్యులర్గా ఫీవర్ రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో దీని అంతటికీ డాక్టర్స్ ఏమంటున్నారంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తే పాప బాగుంటుంది అని అంటున్నారు. లేదంటే పాపకి లైఫ్ 25-30 ఇయర్సే అంటున్నారు సార్. అవునవునవును. యాక్చువల్లీ మన సైడ్ ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ తలసీమ పిల్లలు ఉంటారు సార్. వాళ్ళు 10 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటారు. అవును సార్. సో వాళ్ళకైతే మనం బ్లడ్ అరేంజ్ చేస్తున్నాము. సికిల్ సెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది మాకు ఆంధ్ర సైడ్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అవును సార్. రెండో విషయము సికిల్ సెల్ వాళ్ళకు 3 months ఒకసారి 5 months ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటారు కదా. అవును సార్. మీరు బ్లడ్ పరంగా అయితే నేను చూసుకుంటాను. మీకు ఎప్పుడు బ్లడ్ అవసరమైనా కూడా మనం హైదరాబాద్లో మన వాళ్ళు ఉన్నారు, నేను అరేంజ్ చేపిస్తాను. రెండో విషయము ఆంధ్రాలో ఎట్లా అంటే ఈ సికిల్ సెల్ వాళ్ళకు కానీ తలసీమి వాళ్ళకు కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన సర్టన్ అమౌంట్ అనేది విడుదల చేసినాడు. కొన్ని ఆపరేషన్లు కూడా సక్సెస్ అయినాయి. సో పాపకు కూడా 100% సక్సెస్ అవుతుంది, అది దేవుని దయ. ఖచ్చితంగా మనం ఏం చేయాలో పాపకు 100% చేద్దాము. రెండో విషయము మన ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కాబట్టి మనం అవసరమైతే సీఎం గారి దృష్టికి మీరు తీసుకెళ్తే ఒక అర్జీ పెడితే అక్కడ ఆఫీస్ నుంచి కూడా మీకు కొంత అమౌంట్ రేజ్ అవుతుంది. మిగతా అమౌంట్ మనం ఏదైనా హెల్ప్ చేద్దామంటే 100% అందరం కలిసి పాప కోసం నిలబడతాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిలబడి పాపను కాపాడుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బ్లడ్ అవసరమైన కూడా నేను అరేంజ్ చేస్తాను, మీరు నాకు కాంటాక్ట్ ఉండండి. నా నెంబర్ తీసుకున్న అన్న దగ్గర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా కూడా మనకు సీఎం ఆఫీస్ నుంచి సర్టన్ అమౌంట్ వచ్చినాక మిగతా అమౌంట్ ఏదైతుందో అది మనం ఆంధ్రాని కాకుండా తెలంగాణ కాకుండా అందరం కలిసి పాప కోసం నిలబడతాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. కొంచెం చూడండి, నేను అన్ని రిపోర్ట్స్ వాళ్ళ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. మీరు ఇలాంటి సమస్యలు మీరు కానీ తీసుకొస్తే చాలా మంచిదని, ఎందుకంటే ఈ పిల్లలు బ్లడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారన్న. కానీ నాకు చాలా బాధగా ఏముందంటే వాళ్ళు పాప మంచి ఫ్యామిలీ, వాళ్ళు చిన్న పాప అంతా చిన్న పిల్లలు పుట్టిరంటే హ్యాపీగా ఉంటుంది, మనకి ఇంటికి ఒక కొత్త అతిథి వచ్చినట్టు ఫీల్ అవుతారు. బట్ వీళ్ళకి మాత్రం పాప నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. గోల్డ్ అమ్ముకున్నారు, ఇల్లు కూడా 15 లక్షలది, ఆ టైంలో 4-5 లక్షలకే ఇల్లు అమ్ముకున్నారు. ఎట్లుంటుంది ఆతర పిల్లని కాపాడుకోవాలని ఉంటుంది కదా. కానీ పాపం వాళ్ళకి ఎవ్వరు తోడు లేదు, ఎవ్వరు లేరు. అది బాధ అనిపిస్తుంది. పాప చూస్తే కనుక స్కూల్కి వెళ్ళాలి కానీ ఆ పాప ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఖచ్చితంగా మనము ముందు ఈ సమస్యను అయితే తొందరలో షార్ట్ అవుట్ చేద్దామన్న. ఓకే అన్న. ఎందుకంటే ఇది ఆపరేషన్ కూడా ఈ మధ్య సక్సెస్ అయినాయి ఇవి. ఓకే, పాపకు మనము మంచి జీవితాన్ని ఇద్దాం అందరం కలిసి అన్న. షూర్ అన్న, కొంచెం చూడండి. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీకు ఈ నెంబర్ ఇస్తాను అన్నది, మాట్లాడండి. కానీ చాలా బాధ. ఇట్రా అమ్మా. చాక్ ఇస్తాడంట. చాక్ ఇస్తాడంట. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటిది? చెప్పు.
విశ్రుత ప్రియాంత్ చెప్పు. చెప్పు చాక్ ఇస్తాడు చాక్లెట్స్ తింటావా నువ్వు? బ్యాగుల నుంచి తీసి. ఏమేమి తినొచ్చు ఫుడ్ హ్యాబిట్స్ వీళ్ళకు? అంటే లిక్విడ్స్ అయితే ఎక్కువ ఇవ్వాలి సార్ ఆమెకి, జ్యూస్లు అవి అయితే ఎక్కువ ఇవ్వాలి అన్నారు డాక్టర్స్, ఎందుకంటే లిక్విడ్స్ వల్లనే కదా కొంచెం బాగుండేది. సో లిక్విడ్స్ అయితే ఎక్కువ ఇవ్వాలన్నారు, ఫ్రూట్స్ కూడా ఇవ్వమన్నారు, కానీ ఆమె ఏం తినదు సార్. లిక్విడ్స్ అయితే తాగుతుంది సార్, లిక్విడ్స్ అయితే తాగుతుంది. ఇక ఫ్రూట్స్ కానీ అంటే ఎక్కువ ఆమెకి బ్లడ్ ఫ్లో కావాలంటే ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి సార్. ఇవన్నీ నొప్పి పెడతాయా బేటా నీకు? చెప్పు. వీళ్ళకి ఏం తెలుసు పాపం, చిన్న పిల్లల వాళ్ళకి. ఇప్పుడు చెప్తుంది సార్ నొప్పి లేస్తుంది. అప్పుడు చిన్నప్పుడు అప్పుడు చెప్పలేదు, మాకు కూడా అర్థం కాకపోయేది ఎక్కడ నొప్పి లేస్తుందో ఏం అర్థం కాకపోయేది. అసలు డాక్టర్స్ కూడా చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకు నడుస్తలేదు పాప అని. నడవకపోయేది, నడిచి వాళ్ళు రోజు నడిపించేది కొద్దిసేపు వచ్చి వాళ్ళ అబ్జర్వేషన్కి. చాలా ఇబ్బంది పడుకుంటూ నడిచేది. ఏం టెన్షన్ పడకండి, వచ్చారు కదా ఛానల్కి, మా తరపున మేము ట్రై చేస్తాం, పాపను బతికించుకుందాం, మంచిగా చేద్దాం. మీరు ఏమైనా చెప్పాలంటే వ్యూవర్స్కి చెప్పండి. అయితే మాకు ఇంకా ఇట్లా మేము వీడియోస్ ద్వారా మేము ఫండింగ్ కోసం వెళ్తుంటే మమ్మల్ని కొంతమంది మోసం కూడా చేశారు సార్. మోసం కూడా అయిందా? మోసం కూడా చేశారు. అంత నీచులు ఎవరండి? అంటే నేను మాది పేపర్లో పడి వీళ్ళందరినీ కలవడానికి ట్రై చేస్తున్న టైంలో ట్విట్టర్లో అందరికీ నేను సోను సూద్కి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సెలబ్రిటీస్కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అందరికీ నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను. అయితే ఆ ట్వీట్ చూసి ఒక అతను ముంబై నుంచి నేను సోను సూద్ మేనేజర్ని అని చెప్పి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ప్రాబ్లం ఏంటి, అసలు ఏమైంది, ఎంత ఖర్చు వస్తుంది అని మొత్తం అడిగాడు. అడిగిన తర్వాత మిమ్మల్ని సారు మీ ట్వీట్ చూసి నన్ను కాల్ చేయమన్నాడు సోను సూద్ సారు. సో నేను సోను సూద్ చారిటీ ఫౌండేషన్ నుంచి కాల్ చేసిన, ఆయన మేనేజర్ని అని చెప్పి మాట్లాడుతూనే ఫోన్లో నేను ఒకటి చెప్తా చేయండి, మీకు అమౌంట్ పడిపోతుంది అని చెప్పేసి అంటే సరే సార్ అని చెప్పి ఆయన చెప్పింది ఫోన్లో నేను చేశాను. ఆటోమేటిక్గా నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసి నా ఫోన్ నుంచి నా అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కొట్టేశాడు. నాతో మాట్లాడుతూనే నాకు మెసేజ్లు వస్తున్నాయి అమౌంట్ కట్ అయినట్టు. ఏం సార్ నా అమౌంట్ కట్ అయిపోతుందంటే, లేదు అమౌంట్ సోను సూద్ చారిటీ ఫౌండేషన్కి వెళ్తుంది మీ అమౌంట్, ఆ అమౌంట్ కలిపి మీకు 50 lakhs అకౌంట్లో పడతాయి అని అన్నాడు. ఎంత కట్ అయిందండి? 15,000 కట్ అయిపోయింది. కట్ అయిపోయింది, దేనికైనా యూజ్ అవుతాయి కదా. 15,000 కట్ అయిపోయింది. ఇంకో అకౌంట్ అదే రోజు కొత్త అకౌంట్ ఒకటి తీసుకున్నా పాపకు అమౌంట్ కోసం అని చెప్పేసి తీసుకొని అందులో 1 lakh వేసా. ఆ రోజు మేము ఇల్లు అమ్మాము, వచ్చిన 5 lakhsలో 1 lakh అడ్వాన్స్ వస్తే ఆ అడ్వాన్స్ 1 lakh నేను ఆ అకౌంట్లో వేసాను. ఆ అకౌంట్లో ఆ అమౌంట్ ఉంది, ఇంకా యాక్టివేషన్ అయ్యింది అనే విషయం కూడా నాకు తెలియదు, కానీ ఆ పర్సన్కి తెలిసింది. ఇంకో అకౌంట్లో 1 lakh ఉంది, అది ఇందులోకి వేసుకో అనగానే నాకు డౌట్ వచ్చింది. నాకు ఇంకో అకౌంట్ ఉంది 1 lakh అందులో ఉందని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ కట్ అయిపోయి అమౌంట్ అంతా కట్ అయిపోయింది. తర్వాత ఇంకా వేరే ఇట్లానే యూట్యూబర్ హర్ష సాయి పేరు చెప్పి ఒక అతను 5,000, అంటే అతనేమో మీ యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి సార్, దానికి 17,000 ఖర్చు అవుతుంది, అది పెట్టుకుంటే మీకు ఒక 1 hourలో సార్ 5 lakhs హెల్ప్ చేస్తాడని అంటే సరే అని నేను, సార్ నా దగ్గర 17,000 లేదు 5,000 ఉందంటే ఆ 5,000 పంపించండి, నేను కలిపి కడతా, మీకు అమౌంట్ రాగానే నాకు ఇవ్వండి అని అన్నాడు. అట్లా ఒక 5,000. ఇంకా చాలామంది ఎన్ఐఏ ఆఫీసర్ అని చెప్పేసి నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా, పిఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా అని అతను, ఒక అతనేమో టీడీపీ చంద్రబాబు నాయుడు సార్ పేరు చెప్పి, లోకేష్ సార్ పేరు చెప్పి నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి 5 lakhs ఇప్పిస్తా, ఒక 25,000 ఖర్చు అవుతుందని ఇంకొక అతను. ఇట్లా నాకు సహాయం చేయడానికంటే ముందు నా దగ్గర నుంచి అమౌంట్ ఎలా కొట్టేయాలి, ఎలా మోసం చేయాలి అని కాల్స్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. నాకు ఇంత నీచుల పాప పరిస్థితి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్, నా దగ్గర ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడలేదు. దాని తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ బాహుబలి ప్రొడ్యూసర్ బీవీఎస్ ప్రసాద్ సార్ పేరు చెప్పి నేను వాళ్ళ వైఫ్ని అని చెప్పి ఒక లేడీ నాతో చాటింగ్ చేసింది, నేను హెల్ప్ చేస్తా, మీకు ఒక 8 lakhs మీరు రండి అని వాళ్ళు అంటే ఇట్లా టేబుల్ మీద క్యాష్ పెట్టి ఫోటో తీసి నాకు వాట్సాప్ చేసింది. అంటే మేము రావడానికి సరే మేము వస్తాము అంటే మీరు వచ్చే ముందు కొంత ప్రాసెసింగ్ ఉంటుంది, అది మా అసిస్టెంట్ కాల్ చేసి చెప్తాడు. వాళ్ళు ఒక 7,500. ఎవరు ఏ విధంగా ఎలా కొట్టేయాలి వీళ్ళ దగ్గర నుంచి అంటే మీలాంటి వాళ్ళు మానవత్వం మంచితనం ఉన్న వ్యక్తులు మాకు ₹1 సాయం చేస్తారు కదా, ఆ రూపాయిని కూడా కొట్టేయడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నారు అనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిసింది, మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం. మేము చాలా బాధాకరమండి. దరిద్రులు వచ్చి
అట్లా ఉంది సార్. ఇప్పుడు ఎవ్రీ మంత్ మేము ఎవరు సాయం చేస్తే పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఆ టైంకి. ఇప్పుడు మేము ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాము అంటే నేను జాబు లాస్ అయిపోయాను. నేను కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా చేసేవాడిని. నేను ఊరికే లీవ్ పెట్టడం వల్ల జాబు లాస్ అయిపోయాను. నేను చేస్తుంది జొమాటో సార్. ఆ జొమాటో చేస్తే ఎంత వస్తాయి సార్? 500 600 వస్తాయి. అందులో బండి పెట్రోల్కి 200-300 పోతాయి. మేము తినడానికి ఇక్కడ మా రూమ్ రెంట్కి మాకు వెళ్ళట్లేదు. సో ఎవరైనా ఈ నెల ఎవరైనా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చూసి మాకు శ్రీరామ్ గౌడ్ సార్ మన ఆరాధ్య ఫౌండేషన్ సుష్మిత మేడం ద్వారా మాకు కర్నూలు బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సార్ శ్రీరామ్ గౌడ్ సార్ మాకు ఒక నెలకి ఆయన మాకు ట్రీట్మెంట్కి సాయం చేశారు. ఈ నలుగురే సార్ మాకు సాయం చేశారు. అట్లా మాకు ఆ సాయం చేసిన డబ్బులు కొట్టేయడానికి కూడా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు సార్ ఈ సమాజంలో. అసలు మాకేం అర్థం కావట్లేదు. ఇట్లా నేను ఈ జొమాటో చేస్తూ అయినా మేము మా పాపను కాపాడుకోవడానికి ఎవరైనా సాయం చేసిన డబ్బులతో మేము మా పాపను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ వేలో మోసం చేసే వాళ్ళు మోసం చేసే విధంగానే ఉన్నారు. ఇట్లా మాకు ఇంకా మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యిందండి. జాగ్రత్తగా ఉండండి, ఎవరి నమ్మకండి, ఏం చేయకండి. మేము జొమాటో చేస్తుంటే కూడా నాకు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్లో లిగమెంట్ కట్ అయిపోయి నాకు సర్జరీ అయింది. మా ఇద్దరు టెన్షన్స్కి మా మిస్సెస్కి తనకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయలేక అసలు నాకు మాటలు రావట్లేదండి చెప్పుకోవడానికి. నా బాధ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మాకు. బాధపడకండి, దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ చాలా బాధాకరం అండి. మీ ద్వారా ఏమన్నా సాయం కంపల్సరీ వద్దు. అందరికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మా ఛానల్ ద్వారా మీరు వచ్చారు కాబట్టి నేను చాలా కాంటాక్ట్స్ కూడా ఇస్తాను మీకు, నేను ఫాలోఅప్ చేస్తాను. ఓకేనా? ఒకసారి పాప ఇట్టామా చెప్పిస్తారంట. ఫ్రెండ్స్, ఈ పాప విశ్రుత ప్రియాన్సి, చిన్న పాప, 3 years పాప. తన రిపోర్ట్స్ అండి ఇవి, చదువుకున్న డిగ్రీ కాదు, తన రిపోర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు తీసుకురావడం ఇదే జరిగింది. తను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూనే మంచిగా ఉంటుందా, ఆరోగ్యంగా ఉంటుందట, లేకుంటే ఉండదట. తనకు కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీస్లో స్టోన్స్ అండ్ బ్లడ్ క్లాట్ కావడం. మనమేమో ఫుడ్ ఏమో ఎనర్జీ కోసం తినట్టే, తనకు మాత్రం ఫుడ్ తింటేనే తనకు ఇన్ఫెక్షన్ బాడీలో జరుగుతుంది. అంటే ఈ డిసీజ్ నుంచి బయటపడాలి, పాప మంచిగా ఉండాలనుకుంటే కంపల్సరీ మీరు అందరూ హెల్ప్ చేయండి ఈ పాపకు. అండ్ దయచేసి హెల్ప్ చేయండి. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఈమె ఎంత ఏజ్ అండి పాపం? 3 years, 2 years చెల్లే. 1 year ఏదో హ్యాపీగా గడిపింది పాప, కానీ 1 year తర్వాత 2 yearsలో పడ్డప్పటి నుంచి తనకు చాలా కష్టాలు. అండ్ మొత్తం ఇది స్వెల్లింగ్ వస్తుందట, బాడీ మొత్తం పడిపోవడం, వామిటింగ్స్ అవ్వడం, హై ఫీవర్. మనకు 101, 100 వస్తేనే మనకు ఫీవర్, మనకి ఇంత పెద్దవాళ్ళమైనా కూడా తట్టుకోలేము. ఈ పాపకి 105 వరకు ఫీవర్ వస్తుందట. అండ్ వీళ్ళు తిరగని హాస్పిటల్స్ లేదు, తిరగని చోటు లేదు వీళ్ళ పేరెంట్స్ ఈ పాపను పట్టుకొని. బట్ ఎవరు కూడా చేసేవాళ్ళు సహాయం చేస్తారు, కానీ అంతా అంటే ఎవరి తోచినంత చేస్తున్నారు. అండ్ వీళ్ళు కొంతమందికి హెల్ప్ చేయాలని వచ్చిన వాళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. అట్లా కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ పిల్ల కోసం, ఈ పాప కోసం చాలా వరకు పేరెంట్స్ కష్టపడుతున్నారు. అండ్ దయచేసి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా హెల్ప్ చేయడానికి రండి. అండ్ ఈ పాపకు కావాల్సింది 50 60 lakhs అంటున్నారట. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా చెప్తున్నారట. సరే, అది ఎన్ని అయినా కూడా మీరు ఒకసారి పేరెంట్స్కి కాంటాక్ట్ చేసి ఈ పాపని హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న పాప, ఎంతో భవిష్యత్తు ఉన్న పాప. అండ్ మొగ్గలోనే మనము ఇవాళ చాలా కష్టపడుతుంది చిన్న పాప. ఆమెకి ఏం తెలుసు, ఏం నొప్పి అవుతుంది, ఎక్కడ పెయిన్ అవుతుందో కూడా తెలియదట. అండ్ చాలా బాధగా ఉంది పేరెంట్స్ కూడా. అండ్ హ్యాపీగా ఉండాల్సిన ఈ పాప ఆడుకోవాల్సిన వయసులో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ పాపకు సహకరించాలి, పాపకు కొంచెం హెల్ప్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా చేతులెత్తి దండం పెడుతుంటున్నాను. ఎందుకంటే నా ఒక పాప అంటే ఇది దేవుళ్ళతో సమానం పిల్లలు. అండ్ ఈ పాపకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా వీడియోలో నెంబర్ అయిన అకౌంట్ నెంబర్ ఇస్తాం వీళ్ళ డాడీ వాళ్ళది. ప్లీజ్ ఈ పేరెంట్స్ది ప్లీజ్ హెల్ప్ చేయండి, ఈ పాపను కాపాడుకుందాం. దయచేసి మీకు తోచిన సాయం చేసి మా పాపని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, బాధపడకండి అమ్మా, చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. నలుగురు ఒక కోచ్ ట్రై చేస్తే ఎవరో ఒకరు దక్కుతారు. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కదా మనకొకరు అవుతారు, మళ్ళీ ఇంకోసారి ఎవరిని నమ్మకండి. అండ్ చెప్తుంటారు చాలామంది మేము ఇది చేసాం అది చేసాం, ఫోటోలు ఇస్తుంటారు తప్పించే, కానీ కొంతమంది చేయరు హెల్ప్. అండ్ దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చేతులెత్తి దండం పెడుతున్నారో ఆ పాపను కాపాడడానికి తలా ఒక సహాయం చేద్దాం, పాపను కాపాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.